హాయ్ అండి. ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో, వాడిచ్చిన పీసులు మనకి చాలలేదనమాట. 80 ఇచ్చాడు. శారీలో అసలు ఎందుకిచ్చాడో తెలీదు. మరి 80 ఇచ్చాడు బ్లౌజ్ పీసు. సో, అతుకులు చాలా ఎక్కువొచ్చాయనమాట. పట్టు ముక్క తీసుకొని ఫ్రంట్‌కి చెంగు ఎక్కడైతే వస్తదో అక్కడ వేశా. శారీ పీస్‌లోంచే స్లీవ్స్‌కి అండ్ కీ హోల్‌కి కూడా పైపింగ్ వేశా. ఇదొకటి చూడండి. బోర్డరు ఇది కూడా చాలా చిన్న పీస్ ఇచ్చాడనమాట. అందుకని స్లీవ్ బోర్డర్ తీసుకొచ్చి నడుముకి వేసేసాను. స్లీవ్స్ వచ్చి శారీలో పీస్ తీసి ఇలా వేసి పైపింగ్ వేసా అనమాట. అండ్ ఇగోండి ముక్కలు కూడా చెంగు ఎక్కడొస్తదో అక్కడే వేరే పీస్ ఉంటే సేమ్ కొంచెం దగ్గరలో ఉండేలాగా సేమ్ కలరే కానీ డిజైన్ కొంచెం దగ్గరలో ఉండేలాగా వేశాను. ఇలా డిజైన్ చేసా ఇది. నెక్స్ట్ ఇంకోటి బ్లాక్ వచ్చి స్కాలప్ వచ్చింది. బ్యాక్‌కి ట్రాన్స్పరెంట్ వచ్చిందనమాట. ఆర్గన్జా మెటీరియల్ వేసాను ట్రాన్స్పరెంట్‌కి. ఇప్పుడు నెట్ అయితే కొంచెం ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్‌కి అది ఒక్కొక్కసారి స్ట్రెచ్ అవ్వడం కొంచెం ఏమైనా ఇదైతే చిరిగిపోవడం అదే అవుతుంది. అదే ఆర్గన్జా అనుకోండి మనకి నీట్‌గా ఉంటదనమాట. అందుకని ఆర్గన్జా వేసాను. చిన్న పఫ్ ఇచ్చాననమాట స్లీవ్‌కి. కీ హోల్ వచ్చింది. థ్యాంక్ యూ.